రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావు స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు ఉన్నారు. మరిన్ని వివరాలు సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, మాజీ సీఎం కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రేపటి నుంచి దాదాపు 3 రోజుల పాటు జరుగుతున్న ప్రజాప్రభుత్వ ఉత్సవాలకు సంబంధించి అన్ని విపక్ష పార్టీలతో పాటు గవర్నర్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా ఉదయం గవర్నర్తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆయన్ను రేపు జరగబోయే ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఆయనతో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పొన్నం ప్రభాకర్ ఆహ్వానించడానికి ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళారు. దాదాపు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న హర్కర వేణుగోపాల్తో పాటు ప్రోటోకాల్ అధికారులు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆహ్వాన లేఖ ఇవ్వడానికి ఎర్రవల్లికి వెళ్ళారు. అయితే కేసీఆర్తో భేటీ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో తెలంగాణ ఉద్యమంలో జరిగిన విషయాలకు సంబంధించి, అదేవిధంగా ఆయన అప్పుడు ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నము, లేదంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అంశాలకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే ప్రజాప్రభుత్వ ఉత్సవాలకు సంబంధించి హాజరు కావాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆహ్వాన లేఖ అందించారు. అయితే ఈ ఉత్సవాలకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటు గవర్నర్తో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించడానికి ముందుకెళ్ళింది. అందులో భాగంగానే హైదరాబాద్ ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, మజ్లిస్ పార్టీకి అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఆహ్వాన లేఖలు అందించారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గతం కంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రజాస్వామికంగా ఉన్నామనే ఒక భావనను కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడిని తెరమి తీసుకొచ్చింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా విపక్షానికి ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం ఇవ్వకుండానే సొంత కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది. కానీ గతం కంటే తాము భిన్నంగా ఉన్నాం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఏడాది పాలన ఉత్సవాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ని కూడా ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ సమయం తీసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న హర్కర వేణుగోపాల్తో పాటు ప్రోటోకాల్ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఆయనతో భేటీ ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. అయితే గతం కంటే తాము భిన్నంగా ఉన్నాం, ప్రజాస్వామికంగా ఉన్నా అనే ఒక అంశాన్ని ప్రజలకు తెలియజేయడానికి రాజకీయము కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసాం, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయదు అనే అంశాన్ని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. రేపటి నుంచి జరిగే 3 రోజుల ఉత్సవాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న, లేదంటే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్, అదేవిధంగా బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మజ్లిస్ పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఉత్సవాలకు ఎవరెవరు హాజరవుతున్నారు, ప్రభుత్వం ఆహ్వానించిన తర్వాత వీళ్ళంతా హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తాము అందరినీ ఆహ్వానిస్తున్నాం, ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తాము కేవలం ఒక పార్టీలాగా తాము నిర్వహించడం లేదు. అందుకే ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాం, తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పడంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా వారి ముందే చెప్పగలుగుతామనే ఒక ధీమా కాంగ్రెస్ పార్టీలో ఉంది. దీని తోడు ఇప్పుడు ఆహ్వానించిన కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ప్రతిపక్ష నాయకుడుగా
కేసీఆర్ ఒకవేళ హాజరు కాకపోతే కాంగ్రెస్ పార్టీ అదే ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ని ఈసారి ప్రజాపాలన ఉత్సవాలకు ఆహ్వానించడానికి వెళ్ళింది. ఒకవేళ కేసీఆర్ హాజరు కాకపోతే వెంటనే కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వడానికి ఈ అసెంబ్లీలో ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చి ప్రజల్లో మరింత ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా తిప్పికొడుతుంది? కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆహ్వానించిందా, లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా ప్రభుత్వ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆహ్వానించిన అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మంత్రిని గెస్టుగా ఆహ్వానాన్ని పంపించడానికి కేసీఆర్ దగ్గరికి పంపించింది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేస్తుంది? ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరవుతలేదా, లేదా ఆ పార్టీ నుంచి ప్రతినిధిగా ఎవరినైనా హాజరు అవ్వడానికి పేరు ప్రకటిస్తానని మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా మజ్లిస్ పార్టీ కానీ ఈ 3 పార్టీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వం మాత్రం ఆహ్వాన లేఖలు అందరికీ పంపింది. అందరినీ స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఉత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయంలో విపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అనేది మాత్రం ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుందని చెప్పొచ్చు. ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు, వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు. కాబట్టి దానికి సంబంధించి పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. వారొక ప్రతిపక్ష నాయకులుగా, ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించాం. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెత్తనత్ర డిస్కషన్ ఏం లేదు. జస్ట్ కర్టసీ. వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేశారు. ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు. నేను సానుకూల వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీకు ద్వారా సమాజానికి చెప్తారని ఆశిస్తా ఉన్నాం. మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు.